కాంగ్రెస్ నేత మైనంపల్లి మరోసారి ఫైర్ అయ్యారు. గుడికెళ్లి దైవ దర్శనం చేసుకున్న ఆయన తనకి ఎదురైన ప్రశ్నలతో హాట్ కామెంట్స్ చేశారు. అసలు తన అలవాట్లేంటో తెలుసా అంటూ పర్సనల్ విషయాలు కూడా చెప్పేశారు. కాంగ్రెస్ నేత మైనంపల్లి హనుమంతరావు మరోసారి తనదైన శైలిలో కామెంట్స్ చేశారు. సిద్దిపేట జిల్లా భూంపల్లి మండలంలోని రామలింగేశ్వర స్వామి ఆలయానికి వెళ్లిన మైనంపల్లి మరోసారి రఫ్ అండ్ టఫ్ వ్యాఖ్యలు చేశారు. ఇటువంటి చెత్తగాలు వస్తుంటారు పోతుంటారు, బస్సు ఎంతో మంది ఎక్కుతుంటారు పోతుంటారు. వాని గురించి మాట్లాడితే నేను డౌన్ అవుతా. ఇంకా పెద్ద పెద్దోళ్ళ గురించి మాట్లాడేది, పెద్ద పెద్దోళ్ళ గురించి నిద్ర కూడా పోనీయవాలి. నేను మెయిన్ పెట్టేది బీఆర్ఎస్ మీద కాన్సన్ట్రేట్. ఈ మధ్యలో ఏంటంటే డబ్బులు ఇచ్చుకుంటే ఇటువంటి వాళ్ళందరినీ ఇటువంటి వాళ్ళు నేను లెక్క పెట్టా. కొందరు నాయకులు తనపై చేసిన విమర్శలపై తాను స్పందించనన్నారు మైనంపల్లి. అలాంటి వాళ్ల గురించి మాట్లాడితే తన స్థాయి పడిపోతుందన్నారు. తన టార్గెట్ వేరే అంటూ చెప్పుకొచ్చారు. పనిలో పనిగా తన అలవాట్ల గురించి కూడా వివరించారు మైనంపల్లి. తాను మద్యం తాగనని, పేకాట ఆడనని అన్నారు. అసలు తనకి చిన్న వీక్ పాయింట్ కూడా లేదన్నారు. తాను ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడే వ్యక్తినన్నారు. నాదొక చిన్న వీక్ పాయింట్ మీరు చెప్పండి అని చెప్పి మీడియా వాళ్ళని అడుగుతున్నా. నేను మందు దాగా, పత్తాలాడా, వేరే ఏం అలవాట్లేవు. ఎక్కడ పోయినా కూడా నాయబడి 50 మంది గుడ్లకు పోతా. ఒకటేంది ఉన్నది ఉన్నట్టు మాట్లాడతా, గట్టిగా నిలబడతా దేనికైనా. అదే వీక్ పాయింట్ అనేది. తన గురించి కొందరు చిల్లర నాయకులతో మాట్లాడించేందుకు బీఆర్ఎస్ ముఖ్య నేతలు ప్రయత్నిస్తున్నారన్నారు మైనంపల్లి. అలాంటి రేపిస్టుల గురించి తాను మాట్లాడబోనన్నారు.